మన పార్టీలో చేరబోతున్న నారీమణులు వీరమణి వాళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మేడం కావేరి గారండి. మేడం కావేరి గారు తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ కమిటీలో తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు us మేడం. అలాగే వసంత మేడం గారికి తెలంగాణ జాయింట్ సెక్రటరీ సదరిస్తున్నాము. మేము చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాము మేడం. మీరిద్దరు మనస వాచ కర్మ ఈ పార్టీ ఫిలాసఫీని, ఈ పార్టీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తారని విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ అండ్ వినోద్ సార్ ఇప్పుడు బయలుదేస్తారు. ఆర్పీఐ పార్టీ భీమరావ్ అంబేద్కర్. ఎందుకంటే మహిళలు మొట్టమొదటి జిల్లా కమిటీ కూడా ఇవాళ పడబోతున్నది మహిళలు. అది కూడా మేడ్చల్ మల్కాజ్గిరి ఆల్రెడీ పార్టీ జనరల్ కమిటీ అయింది. అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరిలో భారీగా బీఆర్ఎస్ నుండి, కాంగ్రెస్ నుండి పెద్ద ఎత్తున 100-150 మంది కార్యకర్తలు పార్టీలు జాయిన్ అయ్యారు. ఇవాళ ఆ పార్టీలో భాగంగా, ఆ కార్యక్రమంలో భాగంగా వాళ్ళ స్ఫూర్తిని తీసుకున్న వీళ్ళు మహిళలు కూడా, మేము కూడా ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి ముందుకొచ్చారు మన మహిళలు ఇద్దరు. ఒకరు శ్రీమతి కావేరి గారు, వారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మరియు మనకు జిల్లా అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఇన్ఛార్జిగా వారిని ఈరోజు ప్రకటిస్తున్నాము. అలాగే వసంత్ గారు స్టేట్కి జాయింట్ సెక్రటరీగా వారిని ఈరోజు ప్రకటిస్తున్నాము. అట్లాగే జిల్లా కమిటీ కూడా వారిద్దరు బాధ్యత తీసుకొని పూర్తి మహిళా కమిటీ, జిల్లా కమిటీ చేస్తారు. తర్వాత రాష్ట్రంలో కూడా పెద్ద కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ మోస్ట్ లీడరు ఇవాళ రాబోతుంది. వెరీ డైనామిక్ లీడరు, రాష్ట్ర అధ్యక్షుడుగా త్వరలోనే రాబోతున్నది. మహిళలు జనవరి 3వ తారీఖున మేము ఇవాళ సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున దాదాపుగా సరూర్ నగర్ స్టేడియంలో మహిళల్ని పూర్తి స్థాయిలో వేలాది మంది మహిళల్ని ఇవాళ స్ఫూర్తిగా మన ఆర్పీఐ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఆ రోజు జనవరి 3 సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మా జాతీయ అధ్యక్షులు డాక్టర్ భీమరావ్ అంబేద్కర్ గారు కూడా ఆ రోజు రాబోతున్నారు ఆ కార్యక్రమానికి. ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతం జరుగుతుందమ్మా మీ నాయకత్వంలో. తప్పకుండా మహిళలు ముందుకు వస్తేనే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది, ఏ పార్టీ అయినా బాగుపడుతుంది. కాబట్టి మహిళలు లేకుండా పురుషుల పార్టీలు ఉన్నాయి. కాబట్టి మహిళా శక్తి మాకు చాలా బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ చాలా కష్టపడి పనిచేయండి చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ఆర్పీఐ పార్టీ మరింత బలోపేతం అవుతుంది, 4th ఫ్రంట్గా ఆవిర్భవించుతుంది. ఇవాళ మేము జిహెచ్ఎంసీలో అడుగు పెడతాం. తర్వాత నెక్స్ట్ మా టార్గెట్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై భీమ్, జై పులి, జై.